నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సీఎం సహాయ నిధి అందిస్తున్నామని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 52 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 18వ విడత నేడు 39,41,000 రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన పేదవారందరికీ అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కృష్ణయ్య ಮಾಡಿ ಜರಗಲ್ಮ ಕೊದ್ದಿಡ್ದು ఇడ్జర పెద్దన్ పర్లేదు వెంకన్న ఇచ్చాను కూర వెంకన్న చెయ్యు దట్టు అన్నా కొద్దిగా కరెక్ట్ ఓకే చూడండి ఇది తెచ్చును దొరుకుతుంది తెలుసా అవన్నీ ఆపేసి మన ఏం పేరు ఓకే సార్ అన్నా ఇటు చూడాలన్నా అన్నా పెద్దనా ఇటు చూడు ఒకసారి ఓకే సార్ జల్లీలు బాయ్ కొద్ది బయట నా ఎట్రా నా కొద్ది సైడ్ ఓకే మదన్నా నిలబడుకో మదన్నా చెక్కు మీరు తీసుకుంది కాదు, గ్రూప్ ఫోటో పంపించుకుంటే పంపించలేనట్లు. 22 రూపాయలు ప్రసాద్ రెడ్డి ముట్టెంబాక. ఒక 5 మంది మంగమూర కస్తూరమ్మ, పాలూరు చెంగయ్య, శ్యామో అది అదే అన్న ఇద్దరు అదే జగన్మోహన్ రెడ్డి గారు 52 మందికి దాదాపు 39,41,790 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ మనం మా నాయకుల సమక్షంలో మీ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడే చెప్తున్నాడు మా పురుషయ్య కానీ మా నాయకులు కానీ, గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది లేదు. అట్లాగే గతంలో ఏమన్నా ఇంటి పెద్ద చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాడు చంద్రబాబు గవర్నమెంట్, చంద్రన్న బీమా. గత 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే మీకు చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తున్నా, మీకు తెలుసుకోవాలా. ఏదో ఇచ్చేవాళ్ళే వచ్చేసేవాళ్ళే డబ్బులు ఇచ్చేసేవాళ్ళే మనం వెళ్ళిపోదాం మర్చిపోదాం అనుకుంటే ఇంకా అంతకన్నా ఇంకోటి ఉండదు. ఎందుకంటే పేదల పట్ల, పేద ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో హాస్పిటల్లో దాంట్లో సగభాగం
ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు దీవించాల్సిన అవసరం ఉంది. అట్లేకుండా మీరు ఏదో తీసుకుని మీరు వెళ్ళిపోయి మేమే మాదే అంటే ఇంకెవరు భవిష్యత్తులో మీకు సహాయం చేయరు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీరు ఉన్న ఒక్క భాగం మంది ఆ పార్టీ కోటేషన్ ఉండేది. కానీ 5 సంవత్సరాల్లో పేదవాడికి ఏమైనా ఒరిగిందా అది చెప్పండి. మీ గ్రామాల్లో ఎక్కడ ఒక పేదవాడికి బాగా లేకపోతే ఎప్పుడో డబ్బులు గవర్నమెంట్ ఇచ్చిందే? కుటుంబం చనిపోతే 2 లక్షల రూపాయలు అదనం ఇచ్చిందే? లేదు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా పేదల పట్ల, సంక్షేమం పట్ల ప్రథమ ప్రయారిటీని తీసుకుని ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా. నేను ప్రతి మీటింగ్లో నేను చెప్తూ ఉన్నా, అయ్యా ఎవరన్నా మీరు అక్కడ లోకల్లో మీ గాలి రిజెక్ట్ చేస్తే పార్టీ అభివృద్ధి తీసుకోరండి. ఎందుకంటే నాకు అందరూ ఓట్లేసి నేను గెలిచా. కొంతమంది ఓట్లేస్తే నేను గెలవాల. పేదవాళ్ళు 80% ఓట్లేస్తే నేను గెలిచా. కాబట్టి పేదవాళ్ళు తెలియజేస్తున్నా, గొప్పవాళ్ళకి కాదు. ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే నేరుగా పార్టీ ఆఫీస్ రండి. సీఎం రిలీఫ్ ఫండ్ మా వాళ్ళు ఉంటారు ఇక్కడ, మమ్మల్ని ప్రసన్న వాళ్ళు శ్యామ్ ఉంటారు, చూసి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అంతేగాని ఆడ మా వాళ్ళ పర్లేదు కాబట్టి మీకు ఇవ్వకుండా కూడా ఇది జరగదని చెప్పి నేను మళ్ళీ కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది ఆరోగ్యం బాగలేక డబ్బులు లేకనే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టారు, అంతే తప్ప కుదరల కోసం కాదు కదా. కాబట్టి పేదవాళ్ళ ఆరోగ్య విషయంలో నాయకులందరూ కూడా చదువు చూపి వాళ్ళు సహాయం చేస్తే మనకి మన కుటుంబానికి మంచిదనే సిద్ధాంతం నమ్మినాను నేను. కాబట్టి ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా పేదవాళ్ళ విషయంలో మేమైతే నెలకి 2-3 సార్లు వస్తున్నాం చెక్కులు. ఒక నెలకి 2-3 సార్లు, ఒకసారి 20, ఒకసారి 30, ఒకసారి 15. ఎప్పుడు వచ్చిన చెక్కులు అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే మీకు ఎన్ని బాధలు ఉంటాయో అప్పు తెచ్చి హాస్పిటల్ చూపించుకుంటారు, వడ్డీలు అయిపోతుంటాయి. కానీ పేదవాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు సహాయం చేద్దామని అంటే కొంత సహాయం చేద్దామని ఒక మంచి పథకాన్ని ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ రాష్ట్రంలో ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. గూడూరులోనే దాదాపు 4 కోట్ల చెప్ప ఇచ్చాడంటే ఇక మొత్తం మీద 170 నియోజకవర్గాల్లో ఎన్ని కోట్లు ఇచ్చుంటాడో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎవరు చేయట్లా. ఏ ముఖ్యమంత్రి చూసారా మీరు? ఏ ముఖ్యమంత్రి చూసారా ఏదో చేసే ముఖ్యమంత్రి? కాబట్టి చేసిన వాళ్ళని మర్చిపోవద్దని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరో సునీల్ కుమార్ చెప్పించే కాదు, ఆయన ఆ కార్యక్రమం పెట్టాడు కాబట్టి మనం పంపిస్తున్నాం అప్లికేషన్లు. అంతేకాదు నా గొప్ప కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు గొప్ప. ఆయన కొనపడాలి, మాకు కాదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎమ్మెల్యేకి రుణపడిన అవసరం లేదు. మీరు రుణపడాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పైన మోడీ గారికి అని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఈ ఆఫీస్ తరఫు ఎప్పుడు తెలుసుంటాయి. డైరెక్ట్గా వచ్చి మాట్లాడి మీరు ఏం కావాలో చెప్తే ఖచ్చితంగా చేస్తాం. దాంట్లోనే రెండో మాట అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా యాక్సిడెంట్ ప్రశ్న జరిగిపోతున్నాయి. యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్న వాళ్ళు, చెయ్యి పోగొట్టుకున్న వాళ్ళు, చనిపోయే వాళ్ళు ఎక్కువ. ఈ గతంలో మన తిరుపతి జిల్లాలో ఉన్నప్పుడు స్టేట్లోనే ఎక్కువ యాక్సిడెంట్ జరిగాయి మన తిరుపతి జిల్లాలో. ఇప్పుడు మళ్ళీ ఎస్పీ గారు అన్ని కూడా కంట్రోల్ చేసి ఇప్పుడు ఇబ్బంది లేకుండా, మరీ అంత హెచ్చరిక లేకుండా కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే యువత మీరు తాగేసి హెల్మెట్ వేసుకోకుండా రిబుల్స్ పోతా పడితే మీ కాలు వచ్చి ఇరిగిపోతే మీ పరిస్థితి ఆలోచించుకోండి ఒకసారి. మీరు బజార్లో అరుపుకుండా, ఏళ్ళు కొట్టుకుంటా పెద్ద పెద్ద అరుపులు వస్తే ఎవరో కూడా గుద్దితే మీ పరిస్థితిని ఆలోచించుకోమని చెప్పి యువతకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ గతంలో ఈ యొక్క బంగారు డ్రగ్స్ చాలా ఉండేటువంటి కార్యక్రమం. ఇప్పుడు చాలా వరకు పోలీసు వాళ్ళ సహాయ సహకారంతో అవన్నీ కూడా ఆపేటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పి కూడా మేము ఏంటంటే గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే గతంలో ఆ పరిస్థితి లేదు. ఎక్కడ దూరంగా ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో మొత్తం చేరుతారు గ్యాంగ్. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అట్లాగే మన ఎస్పీ గారు మన రౌడీ షీటర్స్ అంతా కూడా వీధిలో తిప్పారు. గూడూరులో కూడా తిప్పని చెప్పి అడిగాను. నేను ఖచ్చితంగా తిప్పాల్సింది నేను దాంట్లో రెండో మాట్లాడని చెప్పాను. సరే మాట్లాడదాం కదా, ఎందుకంటే రౌడీలు గూండాలు కుదరదు. అట్లా ఉంటే ఉద్యోగం మన బిడ్డల ప్రాణాలు
అలాగే మన తోటిలో మన తోటిగా ఎదుర్కొన్నటువంటి వారు ప్రాణాలు పోయేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో మీ అందరికీ అర్థం కావాలి. ఈరోజు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలని అన్ని ఇంప్లిమెంట్ చేశాం. చెప్పాం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 11,000 రూపాయలు మీ అకౌంట్ వేస్తామని బాబు గారు చెప్పారు. వేసాం. రైతుల ఖాతాలో సంవత్సరానికి 20,000 రూపాయలు వేస్తామన్నాం, వేసాం. అలాగే ఆటో నడిపే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామన్నాం, ఇచ్చాం. అట్లాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. ఎందుకు చెప్తున్నామంటే ఎన్ని చెప్పాం చేస్తూ ఉన్నాం. దాదాపు 15,000 చిల్లర టీచర్ ఉద్యోగాలని ఫిలప్ చేస్తామన్నారు లోకేష్ బాబు గారు ఫిలప్ చేసి చూపించారు. దాదాపు 5,000 చిల్లర ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలని మన గవర్నమెంట్లో ఫిలప్ చేస్తామని చెప్పి మెంటల్ తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రైవేట్ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీల్లో గూడూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగం కావాలని అడుగుతారు, వచ్చి ఇచ్చిన తర్వాత మనకు కనిపించరు. అది తప్పు, మంచి పద్ధతి కాదు. కనిపిస్తే కదా మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చారని కనిపించరు, వాళ్ళు పని చేస్తుంటారు. ఏమంటే నేను అప్పుడు వచ్చాను నాకు ఇక్కడ కనబడలేదు అంటారు. అది తప్పు అంటుండా. ఇప్పించింది ఎవరు? చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు కాబట్టి మీకు అవకాశాలు కనిపిస్తున్నాం మేము కూడా. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలా. ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చింది, మనకి ఎవరు ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చిందని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వెళ్ళిపోతే మళ్ళీ మాకు చేయాలనిపిస్తుంది. మళ్ళీ నాకు నేను చెప్పిన చాలా మంది చేసుకున్నారు ఈ సంబంధించిన ఫ్యాక్టరీలో. ఎవరు ఒక్కరు వచ్చి కూడా చెప్పిన నిన్న అపాచీలో ఒక 10 మంది కావాలంటే పంపించారు. దాంట్లో 7 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అంటే అంటుంటుంది నాయకులు కూడా తెలియజేస్తున్నాం. మీకు అందరూ కూడా వేదిక మీద నాయకులు మీరు రికమెండ్ చేసి ఉద్యోగం చేసిన మీ పేరు చెప్పుకోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తే ఆయన దైవాలు వస్తున్నాయి కదా. కాబట్టి మేము చేసామంటే కుదిరే పరిస్థితి కాదు. మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు గౌరవం, పార్టీ లేకపోతే మీకు కూడా గౌరవం ఉండదు. కాబట్టి మీ పేర్ల కన్నా మన ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే త్వరలో ఇల్లు వస్తున్నాయి, అందరికి ఇల్లు వస్తున్నాయి. ఇచ్చేది మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధికారులను తీసుకొచ్చారు, ఫోటోలు తీశారు. ఖచ్చితంగా వచ్చే నెలలో ఇల్లు కూడా శాంక్షన్ వచ్చే కార్యక్రమం ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అది కూడా ఇచ్చింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా, మోడీ గారి సహాయ సహకారాలతో. కాబట్టి ఈ విషయాల్లో దయచేసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా ఎవరు ఇస్తున్నారో ఆ ప్రధానమంత్రి, ఆ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేర్లు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాలకు విద్య ఆయుధమని గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ విద్యార్థులకు సూచించారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ విద్యా సామగ్రిని అందజేశారు. గురుకుల పాఠశాలలను గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం సిబ్బంది విద్యార్థులు పలికారు. గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులోనే చదువు పట్ల ఆసక్తి పెంపొందించుకొని చదివే లక్ష్యంగా విద్యార్థులు చదవాలన్నారు. గురుకుల పాఠశాల నుంచి కలెక్టర్లుగా, పోలీసు ఉన్నతాధికారులుగా, వివిధ శాఖల్లో అధికారులుగా మాట్లాడాలన్నదే చూడాలన్నదే డాక్టర్ అంబేద్కర్ ఆశయమని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు అనేక క్రీడా రంగాల్లో కూడా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఎమ్మెల్యే, పాఠశాల సిబ్బంది, నాయకులు నివాళులర్పించారు.
ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారాలు. మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి గౌరవ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మరియు ఇతర ముఖ్య నాయకులందరికీ అంబేద్కర్ గుంటూరు పాఠశాల కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి సమాజంలోని అణగారిన వర్గాల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల యొక్క విద్యకు, సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న మన నాయకుడు మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆవశ్యకత ఎంతగా ఉంది. ఒక విద్యతోటి సమాజం బాగుపడుతుందనే ఒక దృఢ సంకల్పంతో విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగునిప్పుడై ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడానికి మరియు మౌలిక వసతుల రూపకల్పనలో మన నాయకులు గారు చేస్తున్నటువంటి చిత్తశుద్ధికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ముఖ్యంగా ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులలో ఆత్మవిశ్వాసం ఇంప్రూవ్ మరియు విద్యార్థుల యొక్క లక్ష్యాలని, ఉన్నతమైన లక్ష్యాలను నిలుపుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ వాళ్ళలో ప్రేరణ కలిగినటువంటి మన నాయకులకి ఇది ఒక గొప్ప నాయకత్వ లక్షణం. మరి ప్రజల యొక్క సేవే పరమావధిగా భావిస్తూ అభివృద్ధి, న్యాయము, సమానత్వాన్ని విలువలతో ప్రేరణ కల్పిస్తున్నటువంటి గొప్ప నాయకుల యొక్క దిశానిర్దేశించినటువంటి గొప్ప నాయకులు మన ఎమ్మెల్యే గారు. మరి నాయకుల యొక్క విలువలు మాకు మీరు చదువుకోమని చెప్పి ఈరోజు మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆ మహానుభావుడు చదువుకున్నాడు కాబట్టి ఈ రాజ్యాంగం ఇది ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఆఫ్ రైజింగ్ అనేటువంటి దానిపైన దాదాపు ₹1 కోటి ఈ యొక్క స్కూల్ కి శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో మొదటిగా 30 లక్షలతో ల్యాబ్ కూడా ఇక్కడ శాంక్షన్ అయినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన తెలుసు కదా మనం ఉన్నామంటే మీరు ఉన్నారంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ప్రకారమే మనకి సపరేట్ గా ఈ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. దీన్ని ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ని గురుకుల పాఠశాలని ఇంప్లిమెంట్ చేసింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారి గర్వంగా ఆ మహానుభావులు లేకపోతే మన ప్రజలు అన్యాయమైన వాడు, చదువుకి చాలా దూరంగా ఉండేవాడు. కానీ అప్పుడు మనకు తెలియని అంబేద్కర్ గారు, మనకి తెలిసినటువంటి నందమూరి తారక రామారావు గారి ఇద్దరు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం ఉంది. గతంలో కూడా మొన్న కూడా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 5 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్ వేశారు. అది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారు సహాయ సహకారాలతో మొట్టమొదట సిమెంట్ రోడ్డు మనం వేసామని చెప్పి అలాగే మా విజయన్న మా మదన్న కూడా చెప్పారు. ఇంకొక సిమెంట్ రోడ్డు కావాలని చెప్పి కూడా అడిగారు. అది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. కూడా ఎక్కడ కూడా చెడిపోలా, అందరూ మంచి స్థాయిలో ఉండాలన్నమాట మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మీ యొక్క టీచర్స్ మాట విని చదువుకోవాలని చెప్పి మా అందరినీ కోరుకుంటూ, డాక్టర్ వస్తున్నాడా మిమ్మల్ని ఎప్పుడు ఫోన్ చేయండి. పబ్లిక్ లో ఎవరు నన్ను భయపడతారేమో, అవసరం నా అనుభవిస్తా
నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి సార్, మా ఎక్కడుందో మా రెసిడెన్షియల్ స్కూల్లో అని చెప్పి దానిపైన మనం కూడా ఎవరితో మాట్లాడాలి ఒకరు మాట్లాడతాం. ఓకేనా? ఏనా భయపడి ఒకండి, భయపడితే భయకాడారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఇబ్బందులు పడతా ఉంటే ఇబ్బందులు పడినా కానీ డ్రైవర్ చెప్తారు, డ్రైవర్ కొడతారని చెప్పి నా అడ్డూలు చెప్పుకుంటే కూడా ప్రమాదమే. కాబట్టి నేను అవసరమైతే చెప్పండి. మా అయ్యప్ప బాధలో ఉన్నటువంటి ఆయన దాని ఎవరు చెప్తాడు అనుకుంటూ మీరందరూ కూడా అమ్మానానికి మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే మన అమ్మ నాన్న పల్లెటూరులో అక్కడ పొలాల దగ్గర ఉంటూ లేదా ఎవరింటి కూడా పని చేసుకుంటూ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 80% ఉంటారు. కాబట్టి ఆ పేదరికాన్ని మళ్ళీ నిర్వహించుకోవచ్చు. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాడు అప్పుడు నందమూరి తారక రామారావు గారికి కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి మీరెవరు కూడా ఒకటే తెలియజేస్తున్నాను, మీరు ఖచ్చితంగా చదువుకొని భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా మంచి ఉద్యోగస్తులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్థం చేసుకోండి, మేము కూడా చిన్నప్పటి కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. మేమేమి కాన్వెంట్లో చదివిన వాళ్ళం కాదు. మేము కూడా 5వ క్లాసు నుండి మా ఊరు పడి మాయబజార్ కూడా చదివిన వాళ్ళం. అక్కంపేటలో ఎలిమెంటరీ స్కూల్ చదివినవాడిని, సూర్యపేటలో గవర్నమెంట్ కాలేజీలో చదివినవాడిని, చదువులో కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినవాడిని. ఒక యూనివర్సిటీ చెప్పేదంటే మేము అనుకున్నా బాగా చదవండి, తల్లిదండ్రుల మాట వినండి, ముఖ్యంగా మీ టీచర్స్ మాట వినండి. వాళ్ళే మీకు ప్రథమ గురువులు, వాళ్ళ మాట వినండి. వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా చేయండి. చదువులో నిర్లక్ష్యం వద్దు. మీరు ఎంతమంది పరిస్థితి కలెక్టర్ అవ్వాలా, ఎస్పీలు అవ్వాలా, డిఎస్పీలు అవ్వాలా. కాబట్టి ఎక్కడే ఉందో తెలియదు, దానికి అన్ని అవ్వాలంటే మీరు చదువు బాగా చేస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. అదేం పెద్ద తపస్సు కాదు, పెద్ద విద్య కాదు. ఇది చదువు పైన కాన్సన్ట్రేషన్ పెడితే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరందరూ కూడా మంచి స్థాయికి వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నా. ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని 13,000 రూపాయలు గవర్నమెంట్ మీ అమ్మగారి అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. గతంలో పరిస్థితి లేదు, ఇస్తామన్నారు, 3 సంవత్సరాలు ఇచ్చారు. అది ఎంత ఇచ్చారో తెలియదు, 2 సంవత్సరాలు అకౌంటెడ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కాదు. ఖచ్చితంగా చెప్పిన ప్రకారం మీ తల్లుల ఖాతాలో 13,000 జమ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి మేము కూడా ధైర్యంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. లేకపోతే మీకు ఏం చేయనప్పుడు మేమేమి ఎదుర్కొచ్చి కొత్త మాటలు చెప్పాలి తప్ప వాస్తవాలు చెప్పే పరిస్థితి. మేము ఈరోజు చెప్పేటివి నిత్య సత్యాలు, వాస్తవాలు. ఎక్కడ కూడా చేయని దాన్ని చేసామని చెప్పే పరిస్థితి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మా చిన్నారి బిడ్డలు చెప్పేది నాన్న, చదవండి, చదువు లేకపోతే మనం అన్యాయం అయిపోతాం. మనందరం కూర్చోవడం, ఆయన దూరం కూర్చోబెట్టేవాడు. నీళ్లు తాగాలన్నా ఆయన దోషుల్లో తాగేవాడు, నీళ్ళు ఇచ్చేవాడు కాదు. ఆ విధంగా అవమానాలు పడినటువంటి మన అంబేద్కర్ గారు మన జాతి సిద్ధాంతాలు డౌట్ లేదు. ఆ మహానుభావుడు చదివి పేదవాడు చదివితే ఈ విధమైన మేధాశక్తి మాకు కూడా ఉంది, మేము ఎవరితో కూడా తీసుకోవాలని పోటీపడి రాజ్యాంగం రచన మహావ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను అందరూ తెలియజేస్తున్నాను. ఆయన స్ఫూర్తిగా తీసుకోండి. మీలో ఎంతో మంది ఈరోజు ఐఏఎస్ లో సెలెక్ట్ అయ్యేవాళ్ళు చాలా వరకు ఈ ఎస్సీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన బిడ్డలే. ఐపీఎస్ వాళ్ళే, డిఎస్పీలు వాళ్ళే, గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళే. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐలు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ చదివినటువంటి బిడ్డ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు టీచర్స్ మీకు ఉన్నారు, అందరిలాగా మీరు కాదు. కాబట్టి మన అమ్మ నాన్న ఎంతో కష్టపడి నా బిడ్డ బాగా చదువుకోవాలా, నా బిడ్డ ఒక మంచి ఆఫీసర్ అవ్వాలా, ఒక టీచర్ అవ్వాలా, ఒక ఎంఆర్ఓ అవ్వాలా, ఒక ఎండిఓ అవ్వాలా, ఒక కలెక్టర్ అవ్వాలా, ఒక డాక్టర్ అవ్వాలనే ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు. ఆ ఆశల్ని మీరు ఎప్పుడు కూడా అడి ఆశలు చేయదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా వేరే కదా, కానీ చదువు లేకపోతే మాత్రం గౌరవం అయితే దక్కదని చెప్పి నాకు తెలిసిన వరకు నేను తెలియజేస్తున్నా. చదువుకుంటేనే గౌరవం. ఎక్కడికైనా చదువుకుంటూ నీకు వస్తే ఏ భాషన్నా మాట్లాడేదానికి నీ జ్ఞానం కలుగుతుంది. అట్లా లేకుండా ఊరికే ఉంటే మనల్ని ఎవరు లెక్కేరు. మనం కూడా గతంలో మన తాతలు ముత్తాతలు బానిసలుగా బతికేటట్టు మనం కూడా బతకాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన పొద్దు బానిస బతికాం. ఎన్నిసార్లు మన అమ్మ నాన్నలు బతికారు, మనం బతకబడ్డా. మనం చదువుకోవాలా, చదువుకుంటే మనం నలుగురికి చెప్పొచ్చు, నలుగురు సహాయం చేయొచ్చు. ఈరోజు
మన విద్యార్థుల ముందు మహా నాయకుడు, మన నియోజకవర్గ నాయకులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సారు విద్యార్థుల ముందు ఆ కూర్చొని బంగారు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియపరుస్తూ ఆ విద్యార్థులతో ఆనందంగా మాట్లాడడం, గడపడం మాకు ఉపాధ్యాయులుగా మేము ఎంతో. నా గెలుపు కోసం కష్టపడింది నా పేదోళ్లే, వారే నా బలం, వారే నా ధైర్యం. పార్టీలకు అతీతంగా పేదవాళ్ళకి న్యాయం చేయాలని గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ రూపకర్త మంత్రి నారా లోకేష్ అని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పేద ప్రజలకు అధికారులు న్యాయం చేయాలని తెలిపారు. ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలకు తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. మండలంలోని ఆయా పంచాయతీల్లో ఉన్న నాయకులు ఇంటి వద్ద ఉండకుండా ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయవలసిన బాధ్యత నాయకుల మీద ఉందన్నారు. పేదోళ్ల పనులు సకాలంలో అధికారులు చేయకపోతే తాను అధికారులను ఏం చేయాలో నాకు తెలుసని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశారని సగర్వంతో మీ ముందు చెప్పుకుంటున్నామన్నారు. మహిళల కోసం ఉచిత బస్సులతో పాటు మహిళలకు రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారన్నారు. పేదోళ్లకు రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. గత వైసీపీ పాలనలో 1 సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోలేని దుస్థితిలో పేదోళ్లు ఉన్నారని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు పక్కా గృహ నిర్మాణం కూడా మంజూరు చేస్తారన్నారు. మండలంలోని పక్కా గృహాల ఇంటి నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులు గత వైసీపీ ప్రభుత్వంలో ₹1 ఆన్లైన్లో పడి ఆగిపోయిన గృహాలకు త్వరలో బిల్లులు పడతాయని ఎమ్మెల్యే లబ్ధిదారులకు శుభవార్త తెలిపారు. టీడీపీ కార్యకర్తల గురించి వైసీపీ నాయకులు రకరకాల ప్రెస్ మీట్లు ఇస్తున్నారని, ఆధారాలు లేకుండా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకుంటామన్నారు. మండలంలోని అభివృద్ధి జరిగిందంటే టీడీపీ పార్టీ హయాంలోనే జరుగుతున్నాయని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. దుగ్గరాజుపట్నం గ్రామంలోని నౌకా మరమ్మతుల కేంద్రం సుమారు 4,000 కోట్ల రూపాయలతో మంజూరైందని, ఇండియాలో టాప్ 5లో ఒకటిగా నిలిచిందన్నారు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. వాకాడు మండలం తిరుపతి జిల్లాలోనే కొనసాగడం చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలిపారు అన్నారు. నాయుడిపేట నుంచి దుగ్గరాజపట్నం పోర్టు వరకు 6 లేన్లతో రోడ్లు తొందరలోనే వస్తాయన్నారు. మండలంలోని పేద ప్రజలందరికీ అధికారులు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ ప్రమిళ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాపరెడ్డి, పురుషోత్తం రెడ్డి, బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వల్లి ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, డిప్యూటీ ఎంపీడీఓ దేవదానము, ఎంఈఓలు ఆనందబాబు, నసీం అలీ, టీఆర్ఏఈ కిరణ్, ఆర్డబ్ల్యూఎస్ సుమాంజలి, ఎండీఓ రెడ్డి నాయక్, విద్యుత్ ఏఈ విజయలక్ష్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్, వివిధ శాఖల అధికారులు, వైద్యాధికారి రోహిత్ జేమ్స్, టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయ్ శేఖర్ రెడ్డి, హరీష్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ప్రమీల, ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసరెడ్డి, అన్నమేటి చంద్రయ్య, కోట శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి, ఎంబేటి పోలయ్య, బీజేపీ నాయకుడు అగస్తిమణి తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యాలయం ఆవరణ వద్ద మెడికల్ క్యాంపు జరిగింది. అన్ని విషయాలు కులంకషంగా దీనిలో పొందుపరచడం జరిగింది. సో ఇది శాటిలైట్ బేస్ మీద పనిచేస్తుంది. ఒకసారి దీన్ని బోర్డులో అమర్చితే కనుక శాటిలైట్ సిగ్నల్ ఆధారంగా దీనికి కమ్యూనికేషన్ వచ్చి మీరు దీని యొక్క పనితీరు బట్టి మీ యొక్క పనితీరు మెరుగుపరచుకోవచ్చు. బోర్డు మీద ఏ సమస్యలు ఉన్నా కూడా దీని ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు. ఇది కంప్లీట్ శాటిలైట్ బేస్డ్. అవాంటెల్ అనే సంస్థ మన బోర్డులో దీన్ని ఇన్స్టాలేషన్ చేస్తుంది. సో మన ఒక మొబైల్లో దీని రవి మిత్ర యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ఇది శాటిలైట్ బేస్డ్ కాబట్టి ఇది మన బోర్డు అమర్చగానే శాటిలైట్ నుంచి సిగ్నల్స్ దీంట్లో ఒక 7 యాక్టివిటీస్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బోర్డు చామలవేటకి వెళ్ళారు, ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఒక బటన్ నొక్కారనుకో డైరెక్ట్ కంట్రోల్ రూమ్కి మెసేజ్ వస్తుంది. కంట్రోల్ రూమ్లో మాకు దానికి సంబంధించిన పనితీరు అక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తూ ఉంటుంది. మాకు అక్కడ టీవీ స్క్రీన్ ఉంటుంది ఇక్కడ జిల్లా ఆఫీస్లో తిరుపతిలో. సో ఆ టీవీ స్క్రీన్లో మేము చూసుకుంటాం. అందరూ లైన్లో రండి. అంకయ్య, అంజయ్య, ప్రకాష్, గోవిందస్వామి ఒక 2 నిమిషాలు కేటాయిస్తే సార్ అర్జీ తీసుకొని సమయం కేటాయిస్తారు.
చెప్పేసావా అయిపోయింది వదిలి డిపార్ట్మెంట్ పంపిస్తారు లేదా గుడ్డికాయల సుబ్బరాయుడు గుడ్డికాయల సుబ్బరాయుడు ఇక్కడే ఉంటారు. దయచేసి అర్థం చేసుకుంటే 10 నిమిషాలు అందరికీ క్లియర్ అయిపోద్ది. గడ్డ వంకప్పుడు ముందు తీసుకురా. హరిబాబు సినయ్య గతంలో కూడా ఇక్కడ నేను ఈ యొక్క ప్రజా దర్బారు పెట్టడం జరిగింది. ఆ ప్రజా దర్బార్లో ఎంఆర్ఓ ఆఫీస్కి 63 మంది ప్రజా దర్బార్లో అప్లికేషన్ ఇచ్చారు సార్. అవి ఏమైనాయో అక్కడైతే ఆన్లైన్లో మాత్రం క్లియర్ అయినట్లు వస్తుంది. కానీ అది ఒకసారి ఏమైనా తీసుకోండి. అలాగే పోయినసారి ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో పరిష్కారం కానీ అడ్డీలు ఉంటే మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ బుక్ చేస్తా. వాళ్ళు ఉంటే మాత్రం నేను మాట్లాడగలను కూడా రమ్మని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ఎంపీడీఓ గారికి 15 పెన్షన్స్ వచ్చాయి. అది మీరు ఏం చేయలేరు, గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆ పెన్షన్స్ కూడా మీకు ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తాం. అలాగే మండల సర్వే ఇక్కడ సర్వే 6 పరిశ్రమలు పెట్టారు. ఇక్కడ 6 అయినా పరిష్కారం కాలేదా? తర్వాత ఏఈపీఆర్ 5 అర్జీలు వచ్చాయి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అర్జీలకి స్పందించినందుకు బీఆర్ డిపార్ట్మెంట్ కి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే ఆర్డబ్ల్యూసీఐ గారు అమ్మా మీకు 2 వచ్చాయి తల్లి. అయిపోయాయమ్మా, అయిపోయాయా? థ్యాంక్స్ అమ్మా, మీకు కూడా ధన్యవాదాలమ్మా. ఆర్డబ్ల్యూసీ వాళ్ళకి కూడా నేను చెప్పేదంటే ముఖ్యంగా చెప్పింది చేశాం, మర్చిపోయే పరిస్థితే కాదని చెప్పి మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు 1వ తేదీ ఒకవేళ సెలవు ఉంటే 31వ తేదీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతున్నాం అనే విషయాన్ని ఒకసారి తెలియజేస్తున్నాం. అందరూ కార్యదర్శులకి మరొకసారి మనవి చేస్తున్నాను. లోకల్లో మా ఓళ్ళు ఉంటారు, మా ఓళ్ళు పెట్టుకొని మీరు పెన్షన్ పంచాలా? మీరు అట్లా లేకుంటే ఇబ్బంది. మేము మీ రూల్స్ గిల్స్ కదా, మా వాళ్ళు మా గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది, మా లీడర్ ఉంటాడు, మా లీడర్ చేతుల మీదుగా పేదవాళ్ళకి డబ్బులు అందాలా? ఎవరో వాలంటీర్ దిద్దుమొక్కలు ఇచ్చారు కదా. ఇప్పుడు పార్టీ లీడర్షిప్ ఎవరు మళ్ళీ ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి మళ్ళీ ఏ కార్యదర్శి ముందు ఏ వినవిస్తున్నా, దయచేసి లోకల్లో మా లీడర్లు ఉన్నారు. మా లీడర్లు నిత్యం ప్రజలు తిరిగేవాళ్ళు. కాబట్టి మా వాళ్ళు కాదని మీరు వేరే వాళ్ళు చేస్తే మొహమాటం కూడా లేదు, ఒప్పుకునే సమస్య కూడా లేదని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చెప్పేసి పంపించేస్తున్నారు మా వాళ్ళని. కానీ ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ ఎండి ఆఫీస్ మీద ఎక్కువ అవతల పనులు జరుగుతున్నాయి. పేదోడు జరిగితే పర్వాలే, కోటేశ్వరం జరగకూడదు. పేదోడు ఏ పార్టీని పర్వాలే, మా సంబంధం లేదు. మా నాయకులు కాదని పేదోడు విషయంలో ఇబ్బంది పెడితే ఇంకా అధికారులు మీకు నేను చెప్పను, ఇంకా అది వేరేది ఒకటి ఉంటుంది. మన అక్కడ బాధపడకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, పేదవాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ రాకూడదు. పాస్బుక్లు ఇప్పుడు అన్ని అధికారులు కూడా ఎంఆర్ఓకి దాదాపు జాయింట్ కలెక్టర్ అధికారులు 3/4 ఇచ్చేసారు ఎంఆర్ఓ గారు. కాబట్టి మా ఓట్లు తీసుకొచ్చేది ఖచ్చితంగా మాట్లాడి చేయించండి. పేదవాడు ఎవరున్నా సరే, పార్టీ మాకు సంబంధం లేదు, ఏ పార్టీ వాళ్ళు. అట్లాగే ముఖ్యంగా మత్స్యకారులకి సంవత్సరానికి గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు. ఈసారి సూపర్ 6లో భాగంగా మేము 20,000 ఇచ్చాం. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇచ్చాం. ఏదో 1-2 మిస్ అయింటే చెప్పండి. మన ప్రెసిడెంట్ వేడి గారు కూడా వచ్చున్నారు, ఇక్కడే పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.
అట్లాగే ఈరోజు ఎంతమంది బిడ్డలు మీ ఇంట్లో చదువుకుంటుంటే అన్ని 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా చంద్రబాబు గారు చెప్పారు. అది ప్రతి ఒక్కరికి చేసి చూపిస్తున్నానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మీకు తెలుసు సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి గూడూరు కాన్స్టిట్యూన్స్ లో మళ్ళీ ఒక 50 లక్షలు దాదాపు 4 లక్షలు ఇచ్చారు సీఎం గారు. అంటే ఇప్పుడు దాదాపు 4-5 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యూన్స్ లో తీసుకుని ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరైనా హాస్పిటల్లోకి వెళ్ళి చూపించి పిలుచుకోవాలంటే దయచేసి మా నాయకులను సంప్రదించండి. వస్తే మీ అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ పేదవాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. గొప్పలకైతే కాదు, పేదవాళ్ళకి. కాబట్టి మీరు కూడా నాయకులు కూడా మిమ్మల్ని నమ్మి ప్రజలు ఈరోజు ఎన్డీఏకి పట్టం కట్టారు. మా కాపులు కూడా ఇచ్చినారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని మీరు కూడా గుర్తించి మా దృష్టికి తీసుకురండి. అవసరం అధికారుల దగ్గరికి వెళ్ళండి, అధికారులు వినకపోతే నాకు చెప్పండి. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మత్స్యకారులు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మత్స్యకారులు అంటే తెలుగుదేశం, వేరే పార్టీ అయితే కాదు. 15% 80% మత్స్యకారులంతా కూడా తెలుగుదేశం పార్టీ. అందుకని అభిమానం ఎవరికి మన ముఖ్యమంత్రి గారు. అందుకని 20,000 రూపాయలు రావడమే మీ 10,000 పెంచి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నానని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా దాదాపు 15,900 పోస్టుల్ని మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు సెలెక్ట్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాము. ఇప్పుడు చాలా మీ బిడ్డ కూడా చదువుకుంటారు, అందరూ కూడా ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 5,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా మన గవర్నమెంట్. నానమ్మ వర్ధంతికి మనవలు మనవరాండ్లు దాతృత్వం. వాకాడ మండల పరిధిలోని కొండూరు గ్రామానికి చెందిన సన్నారెడ్డి వెంకటకృష్ణారెడ్డి, చంద్రభూషణ్ రెడ్డి, రామచంద్రారెడ్డిల తల్లి స్వర్గీయ సన్నారెడ్డి నరసమ్మ 5వ వర్ధంతి సోమవారం సాయంత్రం నరసమ్మ కుమారులు వారసులు భరత్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సాయి చైతన్య రెడ్డి, మన్విత్ రెడ్డిలు నానమ్మ జ్ఞాపకార్థం ఆ గ్రామానికి చెందిన 200 మంది గిరిజన మహిళలకు బట్టలు, చీరలు, జాకెట్లు పంపిణీ చేశారు. జనవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 నుండి 7 సంవత్సరాలలోపు మరియు 15 నుంచి 17 సంవత్సరాలలోపు పిల్లలందరూ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శ్రీహరి తెలిపారు. మనుబోలు గ్రామంలోని ప్రత్యూష ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ప్రత్యేకంగా ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారని, ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ ప్రత్యూష, సచివాలయ సిబ్బంది ఉన్నారు. స్కూల్ దగ్గర 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆధార్కి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ జరుగుతున్నది. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది 5 నుంచి 7 సంవత్సరాల లోపు మరియు 15 నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లలు మ్యాండేటరీ బయోమెట్రిక్ కోసము ఈ కార్యక్రమం అనేది జరుగుతున్నది. కావున ప్రజలందరూ తమ పిల్లల్ని ఈ స్పెషల్ సంబంధించిన డ్రైవ్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు. నీలిశెట్టి చంద్రశుభారావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు నీలిశెట్టి ఉమాశంకర్ గారు, నీలిశెట్టి రామకృష్ణ గారు అన్నదానం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మనం 2005 నుంచి స్టార్ట్ చేసిన కానించి జనవరి ఫస్ట్ వీక్లో వాళ్ళది అన్నదానం ఉంటుంది. కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాలకు చెందిన అర్చక పురోహితులకు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కోమరి చెంచయ్య, మారుబైన రామయ్య, పర్వతాలు కోటయ్య, కోమరి వెంకటరామయ్యల ఆర్థిక సౌజన్యంతో పంచాంగంలో కాలమానిని ప్యాకెట్ డైరీలను రాష్ట్ర అర్చక సమైక్య నాయకులు డాక్టర్ ఉదయగిరి వెంకట శేషాచార్యులు, నెల్లూరు జిల్లా పురోహిత సంఘం అధ్యక్షులు మువ్వా ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్య దైనందిన జీవితంలో దైవిక ధార్మిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరమైన పంచాంగంలను అందజేయడం ముతవాహమన్నారు. సంస్థ ప్రతినిధి దీవి అనంతాచార్యులు మాట్లాడుతూ దాతలకు, అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు గురుకుల్, పసుపులేటి కిషోర్, అల్లం రమణయ్య, పివిఎస్ నారాయణరావు, రామశెట్టి, ఆవుల సుబ్బయ్య, నాయుడమ్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
आस्ते सुप्रजास्तमाशास्ते सजातवनस्यामाशास्ते उत्तरानि देव यज्ञामाशास्ते भूयो अविष्करणमाशास्ते दिव्यं धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात् तदर्थ्यात् तदस्मै देवाराशन्ताम् तदग्निर्देवो देवेभ्यो वनते वयमग्नेर्मानुषाः इष्टं च वेदं च उभे च नोद्या वा पृथिवी अगुंहसस्पादाम् इह गतिर्वामस्येदं च नमो देवेभ्यः धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरम् శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేవి. గ్రామంలోని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో కోట వాకాడు చిట్టమూరు చెల్లకూరు మండలాలకు సంబంధించినటువంటి కులవృత్తిని జీవనాధారంగా చేసుకున్న అర్చక పురోహిత స్వాములకు పంచాంగ వితరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని శుభారంభం చేసి సుసంపన్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక సమాఖ్య నాయకులు ఉదయగిరి వెంకట శేషాచార్యుల వారికి, అలాగే పురోహిత సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు ముబా ప్రసాద్ గారికి, విశ్రాంత ఉపాధ్యాయులు రామిశెట్టి గారికి, అలానే పివిఎస్ నారాయణరావు గారికి, ఆవుల సుబ్బయ్య గారికి, షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు గౌరవనీయులు అల్లం రమణయ్య గారికి, ప్రగతి విద్యా సంస్థలు మరియు వైద్య సంస్థల అధినేతలు పశులేష్ కిషోర్ గారికి, అమ్మా ఫౌండేషన్ స్థాపకురాలు స్వప్న గారికి మరియు సేవా తత్పరులు భక్తి తత్పరులు అయినటువంటి నాయుడమ్మ గారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇలానే దాతృత్వంతో మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, ప్రకాశం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తాడు మన అనంతబాబు గారు. ఎందుకనంటే మన అనంతబాబు ఏం చేస్తాడో ఏమో కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని 2 నెలలకు ఒకసారి చాలా మంది దాదాపుగా ఈ రోజుకు 80 లక్షలు పైబడి కార్యక్రమాన్ని నిర్వహించాడు అనమాట మన అనంతబాబు గారు. ఈ యొక్క 80 లక్షలు కార్యక్రమానికి ఇచ్చేశాడంటే చాలా గొప్పతనం. అందుకని చెప్పేసి ఇంకా మంచి కార్యక్రమాలు అవన్నీ జరగాలని కోరుకుంటూ ఉన్నాము. పేద బ్రాహ్మణుడికి ఈరోజు అప్పలహారం ఇచ్చాను. మా బాబాయ్ చెప్పినట్టు ప్రకాశం జిల్లాకు పోయానంటే ప్రకాశం జిల్లాలో పురోహితులకి ఈరోజు భక్తి ఏర్పాటు చేశాను. అనునిత్యం మన బ్రాహ్మణ్యం కోసంగా పాటుపడుతున్నాడు. మొదటి వ్యక్తుల్లో మన నెల్లూరు జిల్లాలో అనంతబాబు తర్వాత అనంతం తర్వాతే. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ ఊరు వాడు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసే దాంట్లో ఒక 1/4 భాగం కూడా మేము చేస్తుండం వాస్తవంగా చెప్పాలంటే. కానీ అందరినీ సమైక్యంగా కలుపుకుంటూ అందరితో ఐక్యం అటు అర్చక సమాజం కావచ్చు, ఇటు పురోహిత సంఘాలతో కావచ్చు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మనకి ఆయనకి ఈ సీతారామ ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమైనటువంటి వారు అమెరికాలో మధుకిరణ్ రెడ్డి గారు ఉంటారు. ఆయనతో కూడా నా సాన్నిహిత్యం, నాకు కొంచెం కాలు యాక్సిడెంట్ అయినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడితే ఆయనే దగ్గరుండి మధుకిరణ్ గారే సహాయ సహకారాలు కూడా అందించారు పాపం. ఆయన ద్వారా కూడా మదన్న మన పరిచయం కావడం జరిగింది అనంతబాబు అన్న. ఇట్లానే బ్రాహ్మణులు అందరూ కూడా ఏ వృత్తి అర్చక సభకి అర్చకులు కావచ్చు, పురోహితులు కావచ్చు, ఏకకంఠంతో ముక్త కంఠంతో అందరూ ఐక్యం అయ్యి ముందుకు సాగామంటే మన వృత్తికి మించినటువంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా రాదు, నిజం చెప్తున్నా. కాకుంటే ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా చేయొచ్చని నా ఉద్దేశం. మీలాంటి పెద్దలకి నేను చేసే సహాయం నీకు తక్కువ ఉండొచ్చు, కానీ స్వామి నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, ఒక్క కుటుంబాన్ని నాకు దత్తత ఇవ్వండి. ఆ కుటుంబానికి నేను ఖచ్చితంగా నా ఫౌండేషన్ సమాన్ని పూర్తి సహకారాన్ని అందిస్తానని మీ పెద్దల ముందు మాటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఏర్పడి ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది. మరి దాదాపు 88 లక్షల రూపాయలు వెచ్చించి మరి ఈ సంఘ కార్యక్రమాలు బ్రాహ్మణ పురోహితులకి వీళ్ళకి ఇవ్వడం. వీళ్ళందరి సమక్షంలో హక్కు వచ్చిందని అంటే అందరికి ఆడపడు సాయం ఒక మంచి మాట చెప్పింది.
ఆ మంచి మాట విలువైంది, ఆ మంచి మాటే మా మీరందరూ కూడా భగవత్ సేవ కార్యక్రమాల్లో ఉండి మాకు భగవంతుని దగ్గర చేర్చాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పిలిచినందుకు ఆనందబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, అటువంటి శక్తి ఆయనకి భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. సో మరొకసారి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ నిజంగా మన భారతదేశంలో ఏమనుకోకండి, మన భారతదేశంలో పేదవారు ఉన్నారు అంటే నా దృష్టిలో ఒక అర్చక పురోహితులే. కోట్లు పెద్దోళ్ళు ఉన్నప్పుడు 100 ఎకరాలు ఈ పూజలకి పురస్కారాలకి ఖర్చు పెట్టి ఇచ్చేసేయండి, వెనక నుంచుంటాం. బాగా ఫోటో తీస్తున్నా. గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో మహిళలు తిరుప్పావైని పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాయావాజి భుజంగ విరాన్ కోదై సన్నా వెంకటవిల్మాలై ముప్పదం తప్పామి ఇంగుయ పరిసురే వెంకటేశాయ నమః. ఓం నిత్య యౌవన మూర్తయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం అతిదాత ప్రదాత్రే శ్రీ వెంకటేశాయ నమః. ఓం విశ్వతీర్థారహారిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం తీర్థస్వామి సరస్నాథ జనాభీష్టప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం జానుదగ్న ఓం నారాయణ నగేశాయ శ్రీ వెంకటేశాయ నమః. కేశప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం ఓం వాసుదేవాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం హరయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం తీర్థపంచకవాసినే శ్రీ వెంకటేశాయ నమః. ఓం వామదేవ ప్రియాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం నీలమేఘ నివాయ శ్రీ నమః. ఓం వైకుంఠాగత సద్దేవ విమానాంతర్గతాయ శ్రీ సదావకో విజయతే ఉమావధూతావతికి భద్రేణాగరిణానతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గనేన నయనేనోదీన రాష్మాంగునా నిత్యం చరణారహిత యుగళం జ్ఞానం కృష్ణహరిణా అకస్మాత్
ஸ்ரீராமாய நமः. ஓம் எங்கும் திருவருள் பெற்று இங்குருவரெம்பாவாய். சர்வதேச தசாகாலே இங்கு ஈஸ்வர் சுரைகாரு இரண்டு மகளைத்தோய ஸ்ரீராமாய நமः. ஓம் பலபத்ராய ஸ்ரீராமாய நமः. श्रीरामाय नमः. ओम हलायुध जगतीर्थ समस्त श्रीरामाय नमः. ओम नीराद्रि निलयाय श्रीरामाय ज्ञापत्यप्रदाय श्रीरामाय नमः. ओम दुर्मेधा प्रवेशवने लिंगं तिरुमुगन्तु चेयिलय संसारार्णवमापदुर्विबहुलं सम्यक् प्रविश्य स्थिताः नानाज्ञानमपासचेतं परमौषधं विदनुते निर्वाणमात्यन्तिकं. हे मध्या परमजं हे लोका शृणुत प्रसूतिमरणव्याधे चिकित्सामिमां योगज्ञा समुदा संसाराग्ये महतिगलगौ मज्जता कविदिनिशन्ना तारयिष्यत्यवश्यं. कृष्णादो ये मदनपवनो दूरमोहो विमाने तारावत्ने कनयसहचक्रमनो विचिन्त्य बहुधा यामि स्थिरं यातनाः. नामी न प्रभवन्ति पापरिभवस्वामी ननु श्रीधरः. आलस्यं व्यपनीय भक्तिसुलभं ध्यायस्य नारायणं. लोकसानुसापितताक्षाय ताक्षाचलनिवासं शिरसा वन्दे राजानां कुलशेखरं. श्रीवल्लभेति वरदे प्रियेति भवरुण्डनमो विधेति नादेति. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.